మరికొద్ది గంటల్లో ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. న్యూజిలాండ్తో జరగబోయే ఈ మ్యాచ్లో ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లు వికెట్ కీపింగ్ పూర్తిగా పనిచేయాల్సి ఉంటుందని క్రికెట్ లవర్స్ చెప్తున్నారు. అలాగే భారత్ గెలుపును కోరుకుంటూ ఉదయం నుంచే మ్యాచ్లు ప్రాక్టీస్ చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రామ్ అందిస్తారు. ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ 2025 ఈరోజు ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. న్యూజిలాండ్ ఇండియా మధ్య భారీ ఉత్కంఠ పోరు జరగబోతుంది. అయితే ఈ మ్యాచ్ ఎలా ఉండబోతుంది, ఆ మ్యాచ్ చూడడానికి ఈరోజు ఉదయం నుంచి కూడా మొత్తం అందరూ ఎవరైతే క్రికెట్ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రాక్టీస్ మ్యాచ్లు చేస్తున్నారు. మొత్తం అందరూ కూడా ప్రాక్టీస్లో ఖచ్చితంగా ఎలాంటి బౌలింగ్ ఉండొచ్చు, అక్కడ చూడొచ్చు ఎట్లాంటి బౌలింగ్కి ఎలాంటి బ్యాటింగ్ ఉంది అనేది కూడా వీళ్ళు ప్రాక్టీస్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎలా ఉంది ఇవాళ ఇండియా మ్యాచ్ జరగబోతోంది, ఏం జరగచ్చు ఈరోజు అయితే ఇండియా గెలిచిద్ది కన్ఫామ్గా. ఆల్రెడీ వాళ్ళ మీద ఇంకొక మ్యాచ్ గెలుచున్నాం చేజ్ చేసి. మన బ్యాటింగ్ యూనిట్ కూడా చాలా బాగుంది. రెండు టీంలు బ్యాలెన్స్డ్గా ఉన్నాయి. ఇండియా గెలవాలని కోరుకుంటున్నాం. సో ఇండియా గెలవాలని కోరుకుంటున్నాం అని అంటున్నారు. ఇక్కడ బౌలింగ్ వేసింది అమ్మాయి, ఇప్పుడు ఫాస్ట్ బౌలర్ అంట. ఎలా ఉంటుంది ఫాస్ట్ బౌలింగ్ ఎఫెక్ట్, ఎలా ఉంటుంది ఇండియా బ్యాటింగ్ మీద? ఫాస్ట్ బౌలింగ్ ఎఫెక్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది బ్యాటింగ్ మీద. ఎందుకంటే మనకి మెయిన్ బౌలర్స్ వాళ్ళందరూ షమి ఉన్నారు, హార్దిక్ పాండ్యా ఉన్నారు. వాళ్ళ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ వస్తాయి. యాజ్ ఫర్ ద పిచ్ మనం ఫస్ట్ టాస్ గెలిచి ఈ బ్యాటింగ్ తీసుకొని రోహిత్ శర్మ వల్ల స్ట్రాటజీస్ వల్ల మనకి ఈ మంచి గేమ్ వస్తే అది ముందుకి ఈ టీంని ముందుకు తీసుకెళ్ళడానికి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మనకి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవడం వల్ల ఆపర్చునిటీస్ ఏంటంటే సెకండ్ ఇన్నింగ్స్కి ఈ పిచ్ కొంచెం డ్రై అవుతుంది కాబట్టి స్పిన్నర్స్కి మంచి పికప్ ఉంటుంది. సో దానివల్ల వికెట్స్ ఈజీగా వస్తాయి. ఎందుకంటే స్పిన్నర్స్ కూడా మంచి ఫామ్లో ఉన్నారు. యాజ్ వరుణ్ చక్రవర్తి మొన్న 5 వికెట్ హాల్ తీశాడు. సో దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి మనకి. ఇప్పుడు ఏ విధంగా అయితే రోహిత్ శర్మ ఇక్కడ దాకా తీసుకొచ్చాడో టీంని, అదే సేమ్ క్యాప్టెన్సీ వల్ల ఇంకా ముందుకి పుష్ చేసి ఇది కూడా గెలిస్తే ఈసారి కూడా ఛాంపియన్స్ ట్రోఫీ మనదే వస్తుంది. ఇండియా గెలవాలని కోరుకుంటున్నాం. చూడొచ్చు ప్రాక్టీస్ అయితే అద్భుతంగా నడుస్తుంది. అలాగే ఇండియా కూడా ఈరోజు ఖచ్చితంగా గెలిచి తీరుతుంది అని చెప్పేసి మాత్రం ఇటు యంగ్ ప్రాక్టీషనర్స్ ఎవరైతే యంగ్గా ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు, క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఐడియాస్ని, వాళ్ళ యొక్క ఆలోచనలను కూడా చూస్తే కనుక ఖచ్చితంగా వీళ్ళు ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ 2025ని కంటిన్యూగా ఫాలో అవుతున్నారు. ఈరోజు ఖచ్చితంగా భారత్ విజయాన్ని సాధించాలి అని అయితే మాత్రం అందరూ కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రామ్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.